మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక కన్న తండ్రి, ప్రభుని యేసుక్రీస్తు పేరట మీకు స్తుతులు స్తోత్రాలు నాయన. తండ్రి, గడిచిన కాలం అంతా మీ కాపుదల ఉంచిన ఆయన మరొక దినాన్ని మా జీవితాల్లో ప్రవేశపెట్టి తండ్రి నాయన, క్రీస్తునందు మీ కుటుంబంగా చేర్చి మిమ్మల్ని ఆరాధించే ఆ భాగ్యాన్ని మాకు దయచేసిన రీతిని బట్టి మీ స్తుతులు స్తోత్రాలు నాయన. మీ పక్షాన నిలవబడి నేను మాట్లాడుతున్న నాకును నాయన మీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేసి మీ ఆత్మ సహాయాన్ని నాపై ఉంచిన ఆయన, మరి వినేవారికి చెబుతున్న నాకును హెచ్చరికలుగా తీసుకునే మనసును మా అందరికి నువ్వు దయచేయమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. మొదటిగా మరి ఇంత గొప్ప ధన్యతను దయచేసినటువంటి తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అలాగే క్రీస్తునందు ఏర్పరిచినటువంటి మీరందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. ఈరోజు ఆదివారం. దేవుని సన్నిధికి రావటానికి గల ప్రాముఖ్యమైన కారణం మనం ఆలోచించాలి. ఏమని ఆలోచించాలి? గత వారం నుంచి ఇప్పటి వరకు ఆయన దయగల హస్తము చేత మనల్ని కాచి కాపాడి ఈ క్షణాన ఆయన పాద సన్నిధిలో సజీవులుగా ఆనందంగా ఆయుష్ ఆరోగ్యాలనిచ్చి దేవుడు మనకు ఇంత గొప్ప భాగ్యాన్ని దయచేశాడని నమ్మాలి. ముందు నమ్మి ఆయన పాద సన్నిధికి వస్తేనే అది కృతజ్ఞతాభావం. మనం ఆదివారం వచ్చింది కదా, మన వాడక చొప్పున, అంటే ప్రతి ఆదివారాలు అందరూ ప్రార్థనలకు వెళ్తారు కాబట్టి మనం కూడా వెళ్ళాలి అనుకుంటే కృతజ్ఞత భావం కాదు. ఆయన దయగల రెక్కల కింద కాచి కాపాడి మన కుటుంబాలలో ఆయుష్ ఆరోగ్యాన్ని ఆనందాన్ని కలగజేశాడని నువ్వు ముందు నీ ఇంటిలో నమ్మాలి. నువ్వు ముందు నీ గృహములో నమ్మి తర్వాత ఆయన సన్నిధికి వచ్చినప్పుడు అది కృతజ్ఞతాభావం అంటారు. అర్థమవుతుందా? కాబట్టి అది నమ్మి ఆ కృతజ్ఞతాభావంతోనే మనం కూడుకున్నామని మరి నేను నమ్ముతూ కొద్దిసేపు మనం విశ్వాసం గురించి ఆలోచిద్దాం. మరి సహోదరులు దానబాబు వాక్య పఠనం చదివినప్పుడు మరి మీకు ఏం అర్థమైందో కానీ మరొక్కసారి అదే వాక్య పఠనాన్ని మనం ఆలోచిద్దాం. లూకాసు వార్త 4వ అధ్యాయం 4వ అధ్యాయం 15వ వచనం నుండి చూద్దాం. లూకాసు వార్త 4వ అధ్యాయం 15వ వచనం నుంచి 15 వచనాలండి. చదవటం కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి టైం కూడా ఎక్కువ తీసుకునేది కాబట్టి మీరు చూస్తా ఆలోచిస్తూ ఉండండి. నేను పాయింట్ల వారీగా చెబుతాను. 15వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు వాక్య పరిచర్య చేస్తూ అందరి చేత ఘనత నొందిన వాడిగా కనపడతాడు. అంతేనా? అక్కడ అదే ఉంటుంది. ఇక 16వ వచనానికి వచ్చేసరికి, లేదా ఆ తర్వాత వచ్చేసరికి తాను పెరిగిన నజరేతు అనే గ్రామానికి వస్తాడు. 14 వచనాలు 15 వచనాలు చదవటానికి లాంగ్ అవుతుంది కాబట్టి నేను టూకీగా కొన్ని విషయాలు మనకి తెలిసిన సందర్భం అయినప్పటికీ ఒకసారి దీన్ని సుదీర్ఘంగా ఆలోచిద్దాం. తాను పెరిగినటువంటి నజరేతు గ్రామానికి వచ్చి తన అలవాటు చొప్పున ప్రార్థనా మందిరానికి వెళ్తాడు. అంతేనా? అక్కడ అదేముంటుంది, ప్రార్థనా మందిరానికి వెళ్తాడు. మనలాగే తన అలవాటు చొప్పున ప్రార్థనా మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ వాక్య పఠనం చదవటానికి
నిలబడతాడు. అక్కడ ఉన్నటువంటి పరిచారకుడు ఆయనకు ఒక గ్రంథాన్ని ఇస్తాడు. ఏందా గ్రంథం అంటే యెషయా గ్రంథం. ఆ యెషయా గ్రంథం ఆయన చేతికి ఇచ్చినప్పుడు ఆయన వాక్య పఠనం చదువుతాడు. అంటే ఒక ప్రవచనాన్ని మాట్లాడతాడు. ఆ ప్రవచనం మాట్లాడిన తర్వాత వారు కూడా ఆయన ఏం చెబుతాడా అని ఆయన దయగల మాటల కోసం ఎదురు చూస్తారు. అంతేనా? అప్పుడు ఆయన ఇదిగో ఇక్కడ మీ వినికిడిలో ఈ ప్రవచనం నెరవేరిందని చెప్తాడు. బాగా ఆలోచించాలి, ఈ వాతావరణాన్ని బాగా ఆలోచించాలి. ఎక్కడా కూడా భిన్నమైన వాతావరణం ఏమీ లేదు, సామరస్యంగానే జరుగుతుంది. సమస్య అనేది ఏమీ లేదు ఇక్కడ ఇప్పటి వరకు. ఆయన చేతికి యెషయా గ్రంథం ఇవ్వబడింది. ఆ యెషయా గ్రంథంలో ఒక వాక్య భాగాన్ని చదివాడు. ఆ వాక్య భాగాన్ని చదివి పక్కనున్న పరిచారకునికి ఇచ్చి ఆయన అలా ఉన్నప్పుడు ఆ వాక్య భావం గురించి ఏం చెబుతాడో అని అక్కడున్న వారంతా కూడా, అక్కడున్న విశ్వాసులు లేదా దేవుని పిల్లలంతా కూడా ఆయన దయగల మాటల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు ఆయన మీ వినికిడిలో నేను చదివినటువంటి ఏ ప్రవచనం అయితే ఉందో ఆ ప్రవచనం నెరవేరిందని చెప్తాడు. తర్వాత ఆ ప్రవచనం నెరవేరిందని చెబుతూ కూడా ఏం మాట్లాడతాడంటే, ఏదో అప్పటి వరకు అక్కడ ఏం మనకు తప్పులాగేం కనిపించదు. అక్కడ ఈయనకి గిట్టన మాటలు వాళ్ళు మాట్లాడినట్టు కానీ, వాళ్ళకి గిట్టన మాటలు ఈయన మాట్లాడినట్టు కానీ ఏం ఉండదు, సామరస్యంగానే ఉండిద్ది. అలా మాట్లాడుకుంటూ ఆయన చెబుతాడు, ఏదో ఒక సామెత తీసుకున్నట్టుగా కూడా కనపడిద్దాడ. అర్థమవుతుందా? ఏదో సామెత తీసుకున్నాడంట. ఇప్పుడు సామెత తీసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు అవతల మనిషి ఏదన్నా భిన్నమైన మాటలు మాట్లాడినప్పుడు ఇక్కడ సేవ చేస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు లేదా సేవకుడు ఏదన్నా సామెత తీసుకొని చెప్పొచ్చు. ఇప్పుడంతా బాగానే ఉంది కదా. ఇప్పుడు ఏదో సామెత తీసుకున్నాడట. ఆ సామెత చెప్పి ఆ సామెతతో ఆగిపోకుండా చరిత్రలో జరిగినటువంటి 2 విషయాల గురించి మాట్లాడుతున్నాడు. బాగా విందాం, ఆలోచిద్దాం బాగా. ఇవన్నీ చిన్న సున్నితమైన విషయాలు, మనం చదువుకుంటూ వెళ్ళిపోతే అర్థం కాదు. సామెత చెప్పాడు, అలాగే ఆగిపోకుండా చరిత్రలో జరిగిన లేదా గతంలో జరిగినటువంటి 2 పరిచారకులను తీసుకొని వచ్చి లేదా ప్రవక్తలను తీసుకొని వచ్చి వారి జీవితాల్లో జరిగినటువంటి 2 సంఘటనల గురించి కూడా మాట్లాడతాడు. ఇప్పుడు ఆ సామెత చెప్పటానికి, ఆ సంఘటనలు అంటే ఆ భక్తుల సంఘటనలు చెప్పటానికి గల కారణం ఒకసారి మనం 23వ వచనం లేదా 22వ వచనం చదువుదాం ఒకసారి. 21 నుంచి. సమాజ మందిరములో ఉన్నవారందరూ ఆయన్ను తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరిదనని చెప్పసాగాను. అప్పుడు వారందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండారు. ఏమో మీకు అర్థమవుతుందా? ఆయన దయగల మాటల కోసం ఎదురు చూశారంట. ఆయన గురించి సాక్ష్యం ఇస్తా ఈయన యోసేపు కుమారుడు కాదా అన్నారు. ఇప్పుడు ఆయన యోసేపు కుమారుడు అని మాట్లాడటంలో తప్పేమన్నా ఉందా? ఉండూరేగా, పెరిగిన ఊరే కదా. ఇప్పుడు వాళ్ళ మధ్య పెరిగిన వ్యక్తేగా. నజరేత్ అనే గ్రామంలో యేసుక్రీస్తు ప్రభువారు పెరిగాడు కాబట్టి తెలిసిన వ్యక్తి. అంతేనా? బాగా ఆలోచించాలి, జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. తెలిసిన వ్యక్తి గురించి తెలిసిన మనుషులు మాట్లాడటం తప్ప? ఇప్పుడు మరి తప్పు లేనప్పుడు సామెత తీసుకోవాల్సినంత అవసరం ఏముంది? యేసుక్రీస్తు ప్రభువారు ఒక సామెత తీసుకున్నాడు. ఆ సామెతతో ఆగిపోకుండా గతంలోకి వెళ్ళిపోయాడు. వాళ్ళు నమ్మినటువంటి ఏలియా గారు కానీ ఎలీషా గారు కానీ వారి జీవితంలో జరిగినటువంటి 2 సంఘటనలను చెప్పాడు. అర్థమవుతుందా? ఆ సంఘటనలు చెప్పగానే వాళ్ళు ఎలా మారిపోయారో మనం కొంచెం ముందుకెళితే అర్థమవుతుంది.
28వ వచనం. సమాజ మందిరములో ఉన్న వారందరూ ఏ మాటలు విని, ఈ ఏలియా గారి గురించి, ఎలీషా గారి గురించి చెప్పబడినటువంటి ఆ మాటలు విని దేనితో నిండుకొని? ఆగ్రహముతోనా? 22, 23 వచనాల్లో ఆశ్చర్యపడ్డారు. ఆయన దయగల మాటల కోసం ఎదురు చూసిన వాళ్ళట ఏం చేశారు? ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలకిందులుగా పడద్రోయాలని ఊరి బయటకు తీసుకెళ్తారు. కొండపేటు వరకు తీసుకొని పోయిరి. ఇక్కడ ఆలోచిద్దాం. సామరస్యగా జరుగుతున్న ప్రార్థనా మందిరం, సమస్య ఏమీ లేదు. ఆయన మాటలను ఆయన ధిక్కరించిన వాళ్ళు కాదు, ఆయన దయగల మాటల కోసమే ఎదురు చూశారు. మరి ఎందుకు ఇంత సీరియస్ అయ్యారు? చూస్తానే సమస్య ఎంత తీవ్రంగా వెళ్ళిపోయిందంటే అసలు ఆయన్ని ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టి ఆ కొండ మీద నుంచి తలకిందులుగా పడేయాలనుకుంటున్నారట. అంత ఆగ్రహంతో నిండుగా ఉండాల్సినట్టు అంత పని ఏం వచ్చింది? అంతా బాగానే జరుగుతుంది కదా అని అర్థం అవుతుందా? అంతా బాగానే జరుగుతుందిగా, ఎక్కడా కూడా విభిన్నమైంది ఏమి లేదుగా. పరిచర్యలు శాస్త్రులు ఏమి రాలేదు, ఆగనలేదు, ఆయన మాటలకి వ్యతిరేకించలేదు. మరి ఎందుకు ఆయన అంత సీరియస్గా ఒక సామెత చెప్పాల్సినంత అవసరం వచ్చింది? ఆ సామెతతో సహా చరిత్రలోకి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఆ చరిత్రలోకి వెళ్ళిపోయి వాళ్ళకు తెలిసినటువంటి ప్రవక్తల జీవితాల్లో జరిగిన 2 సంఘటనల గురించి మాట్లాడాల్సి వచ్చింది. పోనీ మాట్లాడినప్పుడు వాళ్ళు నిజమే అని అనుకున్నారా? ఆగ్రహంతో నిండుకున్నారట. అంటే ఆ చరిత్రలో జరిగినటువంటి ఆ ప్రవక్తల సంఘటనలకు వీళ్లకు ఏదో ఉంది, ఏదో ఉంటేనే అప్పటి వరకు దయగల మాటల కోసం ఎదురు చూసిన వాళ్ళు ఆగ్రహంతో నిండుకున్నారట, ఆయన్ని లేపేయాలనుకున్నారట. అర్థమవుతుందా? అప్పటి వరకు ఆయన దయగల మాటల కోసం ఎదురు చూసిన వాళ్ళు ఒక్కసారిగా ఆగ్రహంతో నిండుకున్నారంటే మొత్తానికి సమస్య ఏదో పెద్దది కాబట్టే లేపేయాలనుకుంటున్నారు, ఆయన అసలు చంపేయాలనుకుంటున్నారు, తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఒక్కసారి ఆ సమస్యకు పరిష్కారాన్ని మనం ఒకసారి ఆ చరిత్రలోకి వెళ్ళిపోయే ముందుగా వాళ్ళు మాట్లాడిన మాట ఏంటంటే ఈయన యోసేపు కుమారుడు కాదా అన్నాడు. అదేనా వాళ్ళు చెబుతుంది? వాస్తవానికి మనం ఇక్కడ బాగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనకు తప్పుగా అనిపించదు ఆ విషయం. మనకు తప్పుగా అనిపించలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం సీరియస్ అయ్యాడు. ఎందుకు సీరియస్ అయ్యాడు? ఆయన వాక్య పఠనం చదివినప్పుడు యెషయా గ్రంథంలో కనపడినటువంటి లేదా వారికి వినపడినటువంటి మాట మనుష్య కుమారుని గురించి మాట. మనుష్య కుమారుని గురించి మాటలో ఉన్నటువంటి ఆ ఆంతర్యాన్ని ఎదురుగా నిలబడిన మనుష్య కుమారుని గుర్తించలా. మనుష్య కుమారుని గుర్తించాల్సిన వీళ్ళు ఏం చెబుతున్నారంటే ఇతడు యోసేపు కుమారుడు కాదా, మరియ కుమారుడు కాదా అని చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళు గుర్తించాల్సిన విషయం ఏంటంటే పరము నుండి దిగి వచ్చిన పరమసుతుడు ఈయనే అనాలి లెక్క. అంతేనా? పరము నుండి దిగి వచ్చిన దైవసుతుడు ఇతడే అని నమ్మి హృదయాలలో పొడవబడి ఆయన పాదాల దగ్గర వారి జీవితాలని సమర్పించాల్సినటువంటి వీళ్ళు యోసేపు కుమారుడు కాదా అంటున్నారు. అర్థమవుతుందా మీకు? అది మనకి చదువుకుంటా వెళ్ళిపోతే అర్థం కాదు. మనం అంత సీరియస్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏందా అని మనం ఆగి ఆలోచిస్తేనే అర్థమైద్ది. ఇప్పుడు మనకు కూడా ఎలా ఉంటుందంటే యేసేపు కుమారుడే కదా అన్నట్టుగా వాళ్ళు ఆలోచించినప్పుడు ఆయన దైవత్వం, ఆయన దైవం అని ఇప్పటికీ చాలామంది ఆయన దైవత్వాన్ని గ్రహించుకోలేనటువంటి పరిస్థితిలో ఈనాడు మనం కూడా చాలామంది ఉండం. ఆయన దైవం కళ్ళ ముందు కనబడుతున్నటువంటి దైవం ఆయన మన కోసం పరము నుండి దిగి వచ్చినటువంటి ఆ దేవదేవుడిని గుర్తించలేక ఏదో వాళ్ళ కళ్ళ ముందు కనపడుతున్న యోసేపు కుమారుడు కాదా అని చెప్పటం నిజంగా ఏమనాలి వాళ్ళని? ఏమండి? ఆ ప్రవచనం వాళ్ళకి తెలియదా? తెలియకుండానే ఇచ్చారు యెషయా గ్రంథాన్ని వాళ్ళు. ఇదిగో మీ వినికిడిలో ఈ ప్రవచనం నెరవేరింది అన్నప్పుడన్నా వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. అవును,
మన కోసమే, మన పాపాల కోసమే పరమ నుండి దిగి వచ్చిన దైవం ఆయన పాదాల దగ్గర మన జీవితాలు సమర్పించాలి అని సాక్ష్యం ఇవ్వాలి వాళ్ళు నిజంగా విశ్వాసులైతే. ఏమిస్తున్నారు సాక్ష్యం? యోసేపు కుమారుడా. ఇప్పుడు చాలామంది కూడా దైవత్వాన్ని గురించి అర్థం కాక మరియమ్మ గారికి మాత్రం ఆయన జన్మించాడు, మనం స్త్రీ పురుషులకి ఇరువురికి జన్మించాం, ఇంతే వ్యత్యాసం ఆయనకి మనకు అన్నట్టుగా మాట్లాడుతున్నారు చాలామంది. వాక్యం తెలిసిన వాళ్ళే, వాక్యం తెలియని వాళ్ళ గురించి నేను మాట్లాడలా. దైవాన్ని గుర్తించలేక ఆయనకు మనకు పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు. ఆయన ఒక ఆడగుతురికి మాత్రమే జన్మించాడు, మనం స్త్రీ పురుషుల కలయిక ద్వారా జన్మించాం, ఆయనకి మనకు వ్యత్యాసం అంతే అనుకుంటున్నారు. ఆనాడు అక్కడున్నటువంటి ఆ ప్రజలకి ఈనాడు దేవుని పిల్లలు అనిపించుకుంటున్నటువంటి మనలాంటి వాళ్ళకి ఏమి తేడా ఉంది? ఏం చెప్పాలండి? వాళ్ళు ఆ ప్రవచనం చూసినప్పుడు, ఆ ప్రవచనం చదివినప్పుడు వాళ్ళు ఏమనాలి? పరమ నుండి దిగి వచ్చిన దైవం ఇతడే అని ఆయన పాదాల దగ్గర పడి రక్షణ బాప్తిసం పొంది ఆయన పాదాల దగ్గర జీవితాన్ని సమర్పించాల్సినటువంటి వాళ్ళు ఏమని చెప్పుకుంటున్నారంటే ఈయన యోసేపు కుమారుడు కాదా అంటున్నాడు. అందుకే ఆయన అంటాడు, ఏ ప్రవక్త కూడా స్వదేశమందు హితుడు కాడు అని అంటాడు. అది చెప్పి ఒక సామెత చెప్పి గతంలో జరిగినటువంటి 2 విషయాలను చెప్తాడు. ఎందుకు వాళ్ళు అంత సీరియస్ అవ్వాల్సిన పని ఏంటంటే గతంలో జరిగిన విషయాలకి వీళ్ళకి ముడిపడి ఉంటుంది ఒక విషయం. యేసుక్రీస్తు ప్రభువారిని పరమదైవం అని నమ్మలేనటువంటి ఆ ప్రజలకు కనివిప్పు కలిగించడానికి చరిత్రలోకి వెళ్ళిపోయాడు. చరిత్రలో 2 విషయాలను లేవనెత్తాడు. చరిత్రలో 2 విషయాలను లేవనెత్తినప్పుడు వాళ్ళు సీరియస్ అయిపోయారు. అక్కడ ఉండబట్టి దేవుని పిల్లలుగా వాళ్ళు పిలువబడుతున్నప్పటికీ ఆయన చరిత్రలోకి వెళ్ళిపోయి 2 విషయాలను మాట్లాడినప్పుడు ఆ 2 విషయాల్లో ఒక విషయం గురించి మనం ఆలోచిద్దాం, ధ్యానిద్దాం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి లేదా దేవుని సన్నిధిలో దేవుని ప్రార్థనా మందిరంలో ఉన్నటువంటి ఆ విశ్వాసులకి చరిత్రలో జరిగినటువంటి ఒక వ్యక్తికి లింకప్ ఉంది, వాళ్ళిద్దరికి ముడిపడి ఉంది. ఆ ముడినేదో మనం విప్పుకుంటే అక్కడ అంత సీరియస్ అవ్వాల్సినంత అవసరం ఏందో మనకు అర్థమైద్ది. ఏలియా గారి గురించి కాదు కానీ ఎలీషా గారి గురించి ఆలోచిద్దాం. ఎలీషా గారి గురించి ఆలోచించే ముందుగా నయమాను అనే ఒక వ్యక్తి కనపడ్డాడు. చూడండి అక్కడ 4వ అధ్యాయం 29. ఎలీషా 27వ వచనం. మరియు ప్రవక్త అయిన యెషయా కాలమందు ఇశ్రాయేల్లో అనేక కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడునూ శుద్ధి కాలేదు. ఖచ్చితంగా చెప్తున్నాను, కుష్ఠరోగులంట అనేక మంది ఉన్నారంట చరిత్రలో. ఇశ్రాయేల్ కాలంలో, ఎలీషా గారి కాలంలో అనేక మంది ఉండనప్పటికీ నయమాను అనే వ్యక్తి తప్ప ఎవ్వరూ శుద్ధి కాలేదంట. ఇది నేను ఖచ్చితంగా చెప్తున్నాను అని అంటున్నాడు. ఇప్పుడు అది ఆ విషయం వాళ్ళకి తెలిసిన విషయమా, తెలియని విషయమా? తెలిసిన విషయమే. వాళ్ళకి చరిత్ర గ్రంథాల మీద అవగాహన ఉంటుంది ఇశ్రాయేల్కి. ఇప్పుడు నయమాన్ అనే వ్యక్తి ఎవరో మనకు తెలిస్తే వాళ్ళు ఎందుకంత సీరియస్ ఆయన చంపాలనుకున్నారో యేసుక్రీస్తు ప్రభువారిని, అప్పటి వరకు బాగుండ వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు చంపాలనుకుంటున్నారో మనకు తెలియాలంటే నయమాను గురించి కొద్దిగా వ్యక్తిగతమైన జీవితాన్ని మనం తెలుసుకోవాలి. దాదాపుగా నయమాను ఎలీషా అంటే కుష్ఠరోగము నయమానుకు వచ్చిందని, ఆయనకు ఎలీషా గారు తగ్గించాడని, ఆ కుష్ఠరోగము ఎలీషా గారి దగ్గరున్న పరిచారకుడైనటువంటి గెహజీ సంపాదించుకున్నాడని ఈ వాతావరణాన్నే మనకు తెలుసు కొంచెం. అయితే ఈ రీతిగా కాకుండా కొంచెం గెహజీని పక్కన పెట్టేసి నయమాను గురించి మాత్రమే ఆలోచిద్దాం. అర్థమవుతుందా? కాబట్టి నయమాను యొక్క వ్యక్తిగతమైన జీవితాన్ని మనం ఆలోచించాలంటే నయమాను ఒక విగ్రహారాధికుడు. బాగా విందాం. నయమాను ఒక విగ్రహారాధికుడు. వ్యక్తిగతంగా విగ్రహారాధికుడైనా ఇంకొక విషయం ఏంటంటే తాను పై అధికారి, నయమానుపై అధికారి. ఆ అధికారి విగ్రహారాధనకు వచ్చిన ఆ విగ్రహారాధన కూడా ఇతని చేతుల మీదే జరగాలి. 2 పాయింట్లు చెప్పాను, 2 విషయాలు చెప్పాను. ఒకటి,
తన వ్యక్తిగత జీవితంలో నయమాను విగ్రహారాధికుడు. 2, నయమానికి అధికారి ఉంటాడు. ఆ అధికారి విగ్రహారాధన చేయటానికి ఆ విగ్రహారాధన కార్యక్రమాలు కూడా నయమాను చేతుల మీదగానే జరగాలి. ఈ 2 విషయాలు బాగా గుర్తుపెట్టుకుందాం. ఏదో చదువుకుంటా వెళ్ళిపోతే అర్థం కాదు. ఇంతకు అతడు విగ్రహారాధికుడా కాదా అని మనకు తెలియాలంటే రాజుల 2వ గ్రంథం, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలి అయినను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేనిక అర్పించను. అర్థమవుతుందా? దహన బలి అయినా ఏ బలి అయినా ఏ దేవతలకైనా ఇక నేను అర్పించను. నేను ఏదైనా దహన బలులు ఇస్తే ఇక యెహోవాకే అర్పిస్తానంటున్నాడు. అంటే గతంలో ఈయన దహన బలులు కానీ అవి ఏ బలులైనా కానీ తాను నమ్మినటువంటి దైవంగా భావించిన వాటికి అర్పించేవాడు. అర్థమవుతుందా? అది ఖచ్చితం. అక్కడ మనకు రాయబడాల్సిన అవసరం లేదు. కొంచెం ఆగి ఆలోచిస్తే అర్థమైపోయింది. తాను దహన బలులైనా ఏ బలులైనా అర్పించేటప్పుడు తండ్రి అయిన దేవుడికే అర్పిస్తా, యెహోవా దేవునికి అర్పిస్తా, నేను ఇక అసమంటి నేను ఆపేస్తాను, ఇక మీదట ఎవరికి అర్పించను అంటున్నాడంటే ఇంతకుముందు అర్పించేవాడని, ఇంతకుముందు చేసేవాడని. ఆ చేసేయేదో ఇక వాటికి చేయను, దైవం కాని వాటికి నేను ఇక మీరు చేయను కానీ యెహోవా దేవుడికే చేస్తాను అని అంటున్నాడు. ఇంకొకటి, తానుకున్న అధికారి కూడా విగ్రహారాధనకు వచ్చినప్పుడు ఆయన చేతుల మీదుగా కూడా జరిగిద్దో లేదో 18వ వచనంలో కూడా చూద్దాం మనం. నా యజమానుడు మొరొక్కుటకు రుమ్మేను గుడిలోకి వచ్చినప్పుడు ఆయన చేతి మీద ఆనుకునినప్పుడు నమస్కారము చేసిన ఎడల రిమ్మోను గుడిలో సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడనైన నన్ను క్షమించునుగాక. ఏమండి, వ్యక్తిగతమైన విగ్రహారాధన అంటే ఆపేసుకోవచ్చు. అది మన వ్యక్తిగతం. ఎవడో మనకి ఆంక్షలు ఏం పెట్టడో, ఇష్టమైతే చేస్తాం లేకపోతే మానుకుంటాం. కానీ అధికారి ఉన్నాడట. అధికారి వచ్చి విగ్రహారాధనకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఆ కార్యక్రమాలు ఈయన చేతుల మీదుగా జరగాలంట. ఆ విషయాలలో యెహోవా నన్ను శిక్షలోకి తెస్తాడేమో అని భయపడుతున్నాడు. అర్థమవుతుందా? నయమాను గురించి మనం ఆలోచించేటప్పుడు మొట్టమొదటిగా తాను విగ్రహారాధికుడు అంత మాత్రమే కాదు, కానీ రాజుగారు లేదా అతనుకున్నటువంటి అధికారి విగ్రహారాధనకు వచ్చినప్పుడు ఆ కార్యక్రమాలంతా కూడా ఈయన చేతుల మీదుగా జరగాలి. ఈ 2 విషయాలు బాగా మతిలో పెట్టుకోండి. ఈ 2 విషయాలను మతిలో పెట్టుకొని నయమాన్ అనే వ్యక్తికి కుష్ఠరోగం ఉంది. ఆ కుష్ఠరోగం ఆయన మాత్రమే నయం చేసుకున్నాడు అని యేసుక్రీస్తు ప్రభువు నోట నుంచి వచ్చిన ఆ మాట గురించి ఇక ముందు మనం ఆలోచిద్దాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఈ నయమానే. ఇప్పటి వరకు వ్యక్తిగతమైన జీవితాన్ని చూసాం. తన వృత్తి ఏంటంటే, తన ఉద్యోగం ఏంటంటే సైన్యాధిపతి. కొన్ని లక్షల మంది ఆయన చేతి కింద ఉంటారు. బాగా వినాలి. సామాన్యుడు కూలీ నాలి చేసుకునే మనలాంటి వాళ్ళు కాదు, పని చేసుకొని బ్రతికే వాళ్ళు కాదు. ఆయన ఒక ఉన్నత అధికారి. ఆ ఉన్నత అధికారి కింద ఎంతోమంది సైనికులు. ఆ సైనికుల మీద అధికారిగా ఉన్నవాడే నయమాను. ఆ నయమాను అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసెను ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయపొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి ఉండెను కానీ అతడు కుష్ఠరోగి. ఆలోచించాలి. ఆయన ఉన్నది అధికారంలో ఉన్నాడు. ఆయన ద్వారానే సిరియా దేశానికి జయం వచ్చిందంట.
దేవుడే ఉన్నాడు తన పక్షాన, అది వేరే విషయం. ఒక జయము కలగటానికి ప్రధానమైన పాత్ర పోషించిన వాడిగా నయమాను కనపడుతున్నాడు. అలాంటి నయమాను కుష్ఠరోగం ఉందంట. ఆ కుష్ఠరోగానికి అంటే ఆ సమస్యకు పరిష్కారం ఆయన ఇంటిలో పనిచేసేటువంటి ఒక చిన్నది చెబుతుంది. అది మొత్తం పెద్ద చరిత్ర, అది చదువుకుంటా పోతే టైం చాలా లాంగ్ అయింది. నేను టూకీగా మాట్లాడతా, మన అందరికీ తెలిసిన విషయాలే కాబట్టి. అంత పరాక్రమశాలి అయినటువంటి నయమానికి ఒక రోగం ఉందంట. ఆ రోగానికి పరిష్కారం ఒక చిన్నది చెబుతుంది. ఆ చిన్నది ఇశ్రాయేల్ దేశంలో నుంచి చెరపట్టబడి నయమాను గారి ఇంటిలో పని చేసుకునే పనిపిల్ల. ఆ అధ్యాయంలో అదే ఉంటుంది, మీరు తర్వాత ధ్యానించుకోవచ్చు. ఒక పనిపిల్ల నయమాను భార్యగా చెబుతుంది, అమ్మా నా యజమానుడు ఇశ్రాయేల్ దేశంలో ఎలీషా అనే ఒక ప్రవక్త ఉన్నాడు, అక్కడికి వెళితే నా యజమానుడికి నయమవుతుంది. ఇప్పుడు ఆ పని మనిషి చెప్పిన మాట తన యజమానురాలు అంటే నయమాను గారి భార్య ఉంది. నయమాను గారి భార్య తన భర్త అయిన నయమానుకు చెప్పినప్పుడు నయమాను గారు ఏమనాలమ్మా? జనరల్గా మనమైతే ఏమంటాం? గుంటూరులో ఒక దైవ సేవకుడు ఉన్నాడంట, ఆయన ద్వారాగా అద్భుత కార్యాలు జరుగుతున్నాయంట, మరి మనం వెళదామా అని మనకు ఒక సహోదరుడు చెవిని చెప్పినప్పుడు మనం అడిగే మొట్టమొదటి ప్రశ్న, ఎవరికన్నా జరిగాయా? ఇంతేనా అడిగేది? జరిగినాయా, సరే వెళ్ళిపోతామని చెప్పి పరుగున వెళ్ళిపోతామా? గుంటూరు 40 కిలోమీటర్లు కూడా ఏదో చెప్పింది కదా అని చెప్పి, లేదా ఏదో సహోదరుడు చెప్పాడని చెప్పి పరుగున పోతావా? ఏమ్మా గతంలో ఏమన్నా జరిగినాయా? నువ్వేమన్నా చూసావా? చూశానన్నా. చూస్తేనేగా, లేకపోతే నేను ఎందుకు చెప్తా? అమ్మ పోనీలే, జరిగితే పోయి నా సమస్యకి పరిష్కారం దొరుకుతుందని నేను నమ్ముతానమ్మా అని అంటాం. అంతేనా కాదా? అంటే ఆ దేశంలో నయమానుకున్న రోగాన్ని నయం చేసే వైద్యులు లేరా? పోనీ తాను నమ్మినటువంటి ఆ విగ్రహారాధనకు ఆ యాజకులు లేరా? ఉండే ఉంటారు. అలా ఉన్నప్పుడు వాళ్లకు చేయలేనటువంటి లేదా వాళ్ళు చేయలేనటువంటి ఆ రోగానికి పరిష్కారం ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త చేస్తాడు అని ఆ తల్లి చెప్పినప్పుడు అప్పుడు చిన్నదే, కానీ ఇప్పటికీ మనకు పెద్దదే. ఆ చిన్నది చెప్పింది ఇశ్రాయేలు దేశం వెళ్ళిపో, అక్కడ ప్రవక్త ఉన్నాడని. ఇంతకీ మనం ఒకసారి ఆలోచిస్తే ఆ చిన్నదానికి ఎలా తెలిసింది? ఒకటి సరే తెలిసింది, ఎలీషా గారు కుష్ఠరోగాన్ని నయం చేసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? నయమానుకు తప్ప. అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ. ఇప్పుడు ఆ చిన్నది చెబుతున్న మాట ఏంటంటే, ప్రవక్త దగ్గరికి వెళితే తగ్గిద్దని చెబుతుంటే ఆ చిన్నదేమన్నా చూసిందా? చూసినట్టు మనకేం కనపడదు. మరి అంటే చూడని సంగతిని గురించి ఆ చిన్నదేం సాక్ష్యం చెబుతుంది? ఖచ్చితంగా ఇశ్రాయేల్ దేశంలో దేవుని పాద సన్నిధిలో సేవ చేస్తున్నటువంటి ఒక సేవకుడున్నాడు, నీ సమస్యకు పరిష్కారం ఈ 6 నేల మీద ఆ ప్రవక్తే మీకు చేయగలడు. వెంటనే తీసుకున్నాడు ఆ మాట. వెంటనే తీసుకోవటానికి గల కారణం ఆ చిన్నది చూపించినటువంటి భయభక్తులు కలిగినటువంటి తన వ్యక్తిగతమైన జీవితం అనుకోవచ్చు మనం. ఎలా అంటారా? వ్యక్తిగతమైన జీవితం బాగోలేకుండగా మనం ఏదైనా మంచి మాట చెబితేనే తీసుకోలేని సమాజం. అలాంటిది దేశం వెళ్ళిపోవాలి. ఆయన ఎక్కడా నయం కాని రోగాన్ని అక్కడ నయం చేసుకోవాలి. ఆ రోగానికి సంబంధించిన మాట ఒక చిన్నది చెప్పినప్పుడు వెంటనే ఆ మాట స్వీకరించాడు. వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్తాడు, అయ్యా పలానా దేశంలో ప్రవక్త ఉన్నాడట, అక్కడికి వెళ్ళి నేను నయం చేసుకుంటున్నానప్పుడు ఇప్పుడు రాజుగారు ఏమనాలి? ఏంది నయమాను, మొత్తానికి ఏదో స్కెచ్ చేశారు, తెలుసుగా ఆ దేశానికి మన దేశానికి ఏమైనా సమాధానకరమైన సమాచారాలు ఏమన్నా ఉన్నాయా? ఏముండవు. ఎందుకంటే ఆల్రెడీ చెరలో నుంచి వచ్చింది. బానిసత్వంలో ఉన్న ఆ చిన్నది చెబుతుంది ఏమని? నా దేశంలో నీకు మంచి జరిగిద్ది, నీ సమస్యకి పరిష్కారం దొరికిద్దని.
ఇప్పుడు అతనేమనాలి, మొన్నే మనం ఆ అమ్మాయిని తీసుకొని వచ్చింది చెరలోనికి, ఇప్పుడు మళ్ళీ మనం ఆ దేశానికి వెళ్ళిపోతే అక్కడ ఎలా ఉంటాయో ఏందో పరిస్థితులు అని అనాలా లేదా? అంటాడా లేదా? ఖచ్చితంగా అంటాడు. కానీ అలా అన్నాడా? అంటే ఆయనకు తెలుసు భూమి మీద లేదా ఆరిన నేల మీద ఏ సమస్యకైనా పరిష్కారం చేయగలిగేది ఒకే ఒక్కళ్ళు, ఆ ఒక్కడే దేవుని పాద సన్నిధిలో సేవ చేస్తున్నటువంటి సేవకుడు. వాళ్ళకు తెలుసు సిరియన్లు అన్యులు విగ్రహారాధన చేస్తున్నటువంటి అన్యులకు తెలుసు సేవకుడు విలువ. ఈరోజు సేవకుల విలువ మనకు తెలియదు. యేసుక్రీస్తు ప్రభువారు మాటలు అక్కడక్కడ టచ్ చేస్తూ ఉంటాం మీకు. సేవకుడంట తన స్వదేశంలో హితుడుగాడట. అంటే సేవకుడు మన కళ్ళ ముందు కదింపడుతున్నా కూడా ఆ సేవకుడు విలువ తెలియక, ఎవరు? మనోళ్ళే. మన ప్రాంతంలో సేవకుడు అలా తిరుగుతుంటే ఎవరు గుర్తించరు. అదే సేవకుడు గురించి 100 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఆ సేవకుడి దగ్గర తమ జీవితాలను బాగు చేసుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. మన గ్రామంలో, మన చోట, మన చుట్టుపక్కల ఉన్నటువంటి సేవకుడి విలువ తెలియట్లా ఈరోజు మనకి. ఏమంటే నిజంగా సత్య సంబంధుల గురించే నేను మాట్లాడుతున్నా, వేరే వాళ్ళ గురించి కాదు. వాక్యం తెలిసి కష్టమైన నష్టమైన ఏది ఎన్నొచ్చినా నిజంగా సేవ చేయాలనుకుంటామన్నటువంటి సేవకుల విలువ మన కళ్ళ ముందు కనపడుతున్నా కూడా మనం గుర్తించట్లా. ఏమిటి ఇది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన మాట కూడా అదే. వాళ్ళు దైవాన్ని గుర్తించాల్సినటువంటి పరిస్థితిలో దైవాన్ని గుర్తించట్లా. ఈ అబ్బాయి ఫలానా వాళ్ళ అబ్బాయి అని చెప్పుకుంటున్నారు. ఏమంటే సేవకుడు కూడా సేవ చేస్తుంటే వీళ్ళ ఫలానా ఓళ్ళు అనుకుంటారే కానీ పరమకు తీసుకెళ్ళే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉండారు అని అంటే ఒక్క సేవకుడికే ఇచ్చాడు దేవుడు. నీ జీవితాలు నీ తల్లిదండ్రులు బతికున్నంత వరకు బాగు చేస్తారేమో, మరణించిన తర్వాత అయినా సరే మన జీవితాలు పరలోకానికి తీసుకెళ్లే ప్రయత్నంలో బాగా నలిగిపోయే వ్యక్తి ఎవరైనా ఉండారంటే ఒక్క సేవకుడే. ఆ సేవకుడి విలువ తెలియక వాళ్ళు ఎలాగైతే అమాయకంగా ఉంటారో ఇశ్రాయేలు, ఈనాడు మన సమాజంలో కూడా సేవకుడు పరిచర్య చేస్తున్న పరిచర్య అంతా చూస్తూనే ఉంటామండి. మనం మన బంధువులతో సహా చూస్తూనే ఉంటాం. కానీ ఎప్పుడూ కూడా ఇదిగో ఈ సేవకుడు ద్వారాగా నా జీవితం బాగుపడుద్దని ప్రార్థనా మందిరంలోకి మాత్రం రాము. ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏమంటే నిజంగా ఇది కరెక్టేనేమో అనిపించింది. ఎందుకంటే మన కళ్ళ ముందు కనపడుతుంది ఇదంతా కూడా. ఏమండి అలాగే ఆ రాజు సరే ఆ దేశానికి నేను ఆ పత్రిక రాసి లేదా రికమెండేషన్ చేసి నేను నిన్ను పంపిస్తానని చెప్పి అమ్మటే పత్రిక రాసి ఆ దేశానికి పంపుతాడు. ముగిచ్చేస్తాను, బాగా విందాం. ఆ దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశానికి రాజు ఉంటాడు కదా, ఇశ్రాయేల్ రాజు. ఏ ఇశ్రాయేలు? ఈ ఇశ్రాయేల్ జనాంగాన్ని ముట్టుకుంటే నా కనుగుడ్డు ముట్టుకున్నట్టే అని దేవుడు ఏ ఇశ్రాయేల్ గురించి అయితే సాక్ష్యం ఇచ్చాడో ఆ లక్షలాది మంది ఇశ్రాయేల్ని పరిపాలించే రాజు, ఆ రాజు దగ్గరికి ఈ పత్రిక పోయినప్పుడు ఆ పత్రిక చదివి ఈ రాజు ఏం చేయాలి? ఎస్, నా దేశం గొప్పది, నా దేవుడు కాస్తున్న దేశం, నా దేశంలో ఏ సమస్యకైనా పరిష్కారం దొరికిద్ది అనాల్సిన రాజు బట్టలు చించేసుకుంటాడు. ఏమండి బట్టలు చించేసుకుంటాడు. ఎందుకయ్యా అంటే గుర్తించట్లా, కళ్ళ ముందే కనపడుతున్నాడు. అక్కడి నుంచి గుర్తించి వచ్చాడు, దూర ప్రాంతం అంటే దేశంగాని దేశం నుంచి వచ్చేసాడు నయమాను. దేశంగాని దేశం నుంచి వచ్చి అయ్యా ఇదిగో నీ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడంట, దేవుని కోసం బ్రతుకుతున్నాడంట, పరిచర్య విధానం చాలా చక్కగా ఉందంట, నా సమస్యకి పరిష్కారం నా దేశంలో లేదు, ఇదిగో నీ దేశంలో ఇదిగో ఈ ప్రాంతంలోనే ఉందయా అని వచ్చినప్పుడు ఎక్కడున్న ప్రాంతికుడు నచ్చట్లా, అసలు నమ్మట్లా, బట్టలు చించేసుకుంటున్నాడు. ఇదేంద్రా నాయన అని. ఎందుకంటే గ్రహింపు లేదు. బట్టలు చించేసుకొని నేను ఏమన్నా దేవుణ్ణా అని అంటున్నాడు. ఎమ్మటే ఎలీషా గారికి ఆ వార్త ఉంది, ఆ వార్త వెళ్ళిపోయింది. నువ్వెందుకు బట్టలు చించేసుకుంటున్నావు? విలువతో బట్టలు పంపిస్తాడు ఆ రాజు. సిరియా రాజు డబ్బులు వెండి బంగారం ఇచ్చి విలువ కలిగినటువంటి దుస్తులు పంపిస్తాడు. విలువ కలిగి దుస్తులు పంపిస్తున్న సిరియనుడు అక్కడ ఆ వార్త విని ఇశ్రాయేల్ రాజు బట్టలు చించేసుకుంటున్నాడు. అంటే వీళ్ళిద్దరి వ్యత్యాసం చూడండి.
వెంటనే ఎలీషా గారు, నువ్వెందుకు అంత ఇదైపోతున్నావు, ఇశ్రాయేలు దేవుడు అనేవాడు ఉన్నాడని వాళ్ళకి తెలియాలి. ఇందుకు వాళ్ళకి తెలియకుండానే వచ్చారా ఈ దేశానికి? ఏమంటే తెలియకుండానే వచ్చారా దేశానికి అంటే వాళ్ళకు కాదు తెలియాల్సింది, ముందు ఈయనకు తెలియాలి. ఈయనకు తెలియాలి కాబట్టే అతను రమ్మన్నాడు, వచ్చాడు, నయం చేశాడు, ఇక వెళ్ళిపోమ్మన్నాడు. విగ్రహారాధికుడు విగ్రహారాధన తన చేతుల మీదుగా జరగాల్సినటువంటి ఒక నయమాను దేశంగాని దేశం వచ్చి సేవకుడు విలువ తెలిసి ఆ సేవకుడు పాదాల దగ్గర నా సమస్యకు పరిష్కారం అయ్యా అని చెప్పినప్పుడు ఆ సమస్యకు పరిష్కారం చూపించి నయం చేసి నువ్వు వెళ్ళిపోమ్మన్నప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట నిజంగా ఆరిన్నేల మీద దేవుడు అనేవాడు ఉన్నాడు అనంటే ఆయన ఒక్కడే, ఆయనే యెహోవా. 10 ఆజ్ఞల్లో ఒక మాట, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదన్న మాట ఆ దేశానికి తెలిసిపోయింది. నయమాన్ అంటున్నాడు, ఇక నేను ఏ విగ్రహారాధన చేయను, నేను నమ్మే దేవుడు ఎవరైనా ఉన్నాడు అని అంటే ఆయన యెహోవా అని చెబుతున్నాడు. ఇశ్రాయేలు జనాంగం సువార్త ప్రకటిస్తున్నాడు, అద్భుత కార్యాలు చేస్తున్నాడు. ఇదిగో చెరలో ఉన్న వారిని నేను విడిపించటానికని ప్రవచనాన్ని చూపించి, ఇదిగో మీ వినికిడిలో ఈ ప్రవచనం నెరవేరిందని చెబితే వాళ్ళు అంటున్నారు, ఈయన యోసేపు కుమారుడు కాదా అంటున్నాడు. ఏమండి, దేవుని గుర్తించలేదండి. ఇశ్రాయేల్ రాజు దేవుని గుర్తించలేదు, సేవకుడు విలువ గుర్తించలేదు. ఇశ్రాయేల్ జనాంగం కళ్ళ ముందు కనపడుతున్నటువంటి దైవాన్ని గుర్తించక యోసేపు కుమారుడు అని చెప్పుకుంటున్నారు. అందుకే అంత సీరియస్గా మాట్లాడాడు యేసుక్రీస్తు ప్రభువారు. చదువుకుంటే వెళ్ళిపోతే మనకేడ అర్థమైందండి ఇలాంటి విషయాలు. ఆ రాజు బట్టలు చించేసుకొని ఎందుకు అని అంటే అర్థం కావట్లా, సేవకుడు విలువ అర్థం కావట్లా. సేవకుడు విలువ అర్థం అయినడితే వెంటనే పాదాల మీద పడేవాడే. ఇశ్రాయేలు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అర్థం కాల, మనలాగే ఇప్పుడు మనం కూడా అంతే. ఆయన దైవత్వం ఏం అర్థం చేసుకోవట్లా. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదని మన సత్య సంబంధులే మాట్లాడుతున్నారండి. సేవకుడు అంటే ఇక చెప్పే పనే లేదు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడే మనతో సహా ఒక సేవకుడు గురించి తొందరపడి మాట మాట్లాడితే బతికి బట్టగట్టినట్టు చరిత్రలో ఎక్కడా లేదు. నాశనానికి వెళ్ళిపోయారు. ఏమంటే సేవకుడు అంటే నీకు లెక్కలేకపోవచ్చేమో కానీ సేవకుడి స్థానం ఉంది చూసారా, అది చాలా విలువైంది. దేవుడిచ్చిన స్థానం అది. మనం గుర్తించక తెలియక అహంతో మత్సరంతో నోటికొచ్చినట్టు మాట్లాడటమే కానీ సేవకుడిని నోరు జారి మాట్లాడేటప్పుడు గుండెల జాలవండి. నిజంగా చరిత్రలను సేవకుడిని ఎదురు తిరిగిన వాళ్ళు కానీ సేవకుల గురించి మాట్లాడిన వాళ్ళు కానీ బతికి బట్టగట్టినట్టు లేదు. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు దైవం అని నమ్మలేదు వాళ్ళు. అందుకే ఎలీషా గారి గురించి నయమాను గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అంతుంది. ఒక అన్యుడు నమ్మాడు. ఈరోజు అన్యులు కూడా యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అంటే నమ్ముతారు. మనోళ్ళు నమ్మి సావట్లా, అదే సమస్య. సత్య సంబంధాలు అయితే చెప్పే పనే లేదు. సత్య సంబంధాలు అనుకుంటున్న వాళ్ళేండి, నిజంగా సత్య సంబంధాలు కాదు. అనుకుంటున్న వాళ్ళు నమ్మరు, సత్య సంబంధాలు అయితే నమ్ముతారు. ఒక అన్యుడు గనక యేసుక్రీస్తు దైవత్వాన్ని గుర్తెరిగి నిలబడ్డా సేవా పరిచర్య మనకంటే ఎక్కువగా చేస్తాడండి. అన్యుడికి తెలుసు యేసుక్రీస్తు దైవత్వం, ఆయన దేవుడని. సేవకుడికి మనం ఇచ్చే విలువ ఎలాంటిదో అన్యుడిచ్చే విలువ ఎలాంటిదో తెలుసా? ఒక సేవకుడు వస్తే అన్యుడు టక్కుని నిలబడతాడు, టక్కుని నిలబడి చేతులు కట్టుకుంటాడు అయ్యగారు అని. మనమా అసలు నిలబడాల్సిన పని లేదులే కానీ నోటుకొచ్చినవి అన్నీ మాట్లాడతాం. సేవకుడు విలువ తెలియకపోవటం ఎంత ప్రమాదమో తెలుసా? యేసుక్రీస్తు దైవత్వాన్ని గుర్తెరగపోవటం ఎంత ప్రమాదమో. సత్య సువార్త ప్రకటిస్తూ శ్రమలు అనుభవిస్తూ తమ జీవితాన్ని సేవా జీవితంలో పణంగా పెట్టినటువంటి సేవకులను గుర్తించలేకపోవటం కూడా అంతే దారుణం. నయమాన్ అంటాడు, అయ్యా 2 గాడిదలు మోసి అంత మట్టిప్పించాయా అంటాడు ఎలీషా గారు. అండ్ బంగారాన్ని వెండిని దుస్తులను ఇస్తానంటే ₹1 నాకు అవసరం లేదు, తీసుకెళ్ళిపో అంటాడు. ఎంత ఒత్తిడి చేసిన రూపాయి తీసుకోడు ఆయన దగ్గర ఎలీషా గారు. రూపాయి తీసుకోకుండా ఏం అవసరం లేదు నువ్వు వెళ్ళిపోమ్మన్నప్పుడు, అయ్యా దయచేసి ఒక్క రిక్వెస్ట్ అయ్యా, ఏంది 2 గాడిదలు మోసి అంత మట్టి తీసుకెళ్తానయ్యా. అండ్ మనం ఆలోచిద్దాం, మట్టి ఏం చేసుకుంటాడండి? ముగిచ్చేస్తానికి చివరి మాటలు, మట్టి ఏం చేసుకుంటాడు?
ఏమంటే మట్టి ఏం చేసుకుంటామండి? మట్టిలో కలిసిపోయేటప్పుడు తప్పితే మనకు మట్టితో ఏం అవసరం ఉంటుందండి? ఆ మట్టి తీసుకెళ్ళాడా లేదా అనేది వేరే విషయం. అసలు మట్టి ఏం చేసుకుంటాడు? ఏమంటే పోతా దారిలో 2 గాడిదలు కాకపోతే 2 టక్కులు మట్టి తీసుకెళ్తే ఎవరన్నా వద్దంటారా? అంటే పొయ్యే దారిలో ఉన్నాడు, 2 టక్కులు మట్టి తీసుకెళ్తానంటాడు, ఎవరన్నా వద్దంటారా? మీకు ఒక విషయం తెలుసో లేదో, సిరియన్లు అంటే అప్పటికి ఇశ్రాయేల్ గజగజ వణిగిపోవాలి. సిరియన్లు అంటే ఇశ్రాయేల్కు భయం, అందుకే బట్టలు చించేసుకుంటాడు ఆ రాజు. ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి, రాజుగారు నాకు 2 గాడిదలు మోసి అంత మట్టి తీసుకెళ్తానంటే ఏమంటాడు? బాబోయ్ నీకు దండం రా బాబు, 2 గాడిదలు కాదు 2 టక్కులే తీసుకుపోరా నాయన, మమ్మల్ని మట్టిలో కలిపేయకుండా ఉండి చాలు అంటాడు. అంతేనా? ఇప్పుడు మట్టి తీసుకెళ్ళడానికి ఆయన ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నాడు? ఎందుకంటే ఆ మట్టి సేవకుడు పాదాల కింద ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి మనం. అక్కడ రాయబడదు, నువ్వు వెళ్ళిపోవాలా, సేవకుల ఆంతర్యాల్లోనికి వెళ్ళిపోవాలి మనం. ఆ మట్టి సేవకుడు పాదాల కింద ఉంది. ఆ మట్టి సేవకుడు పాదాల కింద ఉన్నప్పుడు సేవకుడిని అంతగా చూసినటువంటి ఆ నయమాన్ అంటాడు, ఇదిగో నీ పాదాల కింద నలుగుతున్నటువంటి ఆ మట్టిని నాకు ఇప్పిస్తావా? ఏంటి ఆ మట్టిలో ఉన్న అంత విలువ? మట్టిలో విలువ కాదండి, నీ పాదాల కింద ఉందో చూసారా? సేవకుడు పాదాల కింద ఉన్నటువంటి మట్టి విలువైనది అనుకున్నాడు. ఏమంటే మనం అయితేనా, మన ఆలోచన విధానాలే వేరుగా ఉంటాయి సేవకులు అంటే. ఏమంటే రాజు వద్దంటాడా మట్టిని తీసుకెళ్తానంటే? వద్దని అసలు బతికి పట్టగలుగుతాడా? తీసుకెళ్ళలేనేది వేరే విషయం. వాళ్ళు అన్యులు, విగ్రహారాధికులు, అన్యులు ఆలోచిస్తున్న ఆలోచన విధానం ఎలాగుందో, ఇశ్రాయేలు దేవుని పిల్లలమని చెప్పుకుంటూ, సత్య సంబంధులమని చెప్పుకుంటూ వీళ్ళ విధానం ఎలా ఉందో చూడండి. ఒక అన్యుడితో పోల్చేసరికి వీళ్ళు వెంటనే రియాక్ట్ అయిపోయారు, ఆగ్రహంతో నిండుకున్నారంట. ఊర్లో నుంచి బయటకు పంపించి అక్కడ చంపేద్దాం అనుకున్నారంట. అర్థమవుతుందా మీకు? మనం అక్కడ చదువుకొని వెళ్ళిపోతే ఏం అర్థం కాదు. అన్యులతో పోల్చాడు, ఒక నయమాన్తో పోల్చాడు, విగ్రహారాధికుడు. ఒక సేవకుడిని ఎంత విలువగా చూశాడో, ఆ సేవకుడి వెనకున్నటువంటి దేవదేవుని ఎలా చూశాడో నీకు అర్థం అవ్వాలి. నీ ఎదురుగా ఉన్న దైవాన్ని నువ్వు గ్రహించలేదు కాబట్టి. నయమాను జీవితంలో, ఎలీషా గారి జీవితంలో జరిగిన ఒక సంఘటన మీతో చెప్తానన్నాడు. ఆ సంఘటన చెప్పగానే వెంటనే రియాక్ట్ అయ్యారు. అప్పటి వరకు దయగల మాటలు వినటానికి చెవులిచ్చిన ఆ జనం వెంటనే ఈ విషయాలు చెప్పగానే ఆగ్రహంతో నిండుకోవడానికి గల కారణం ఏంటంటే ఇదే, ఎంత ఉంది దాని వెనక. ఎంత ఉంది కనుకనే వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యారు. అసలు ఈయన లేపేద్దాం అనుకున్నారు. ఏమంటే జరిగిన విషయాలు, గ్రహించుకోవాల్సిన విషయాలు చెబితే చాలామందికి నచ్చదండి. ఆనాడు శరీరానుసారంగా వాళ్ళు చంపాలనుకున్నారు. ఇప్పుడు సేవకులు వాస్తవాలు చెప్పినా ఎలా అంటున్నారంటే ఏదో ఒక మాటలు చెప్పి ఆత్మీయంగా, మానసికంగా సేవకుల్ని కొంగదీసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఒక అన్యుడికి తెలిసిన విషయాలు మీకు తెలియలేదు. ఒక అన్యుడు గ్రహించాడు సేవకుడి కింద ఉన్నటువంటి మట్టి విలువైందని. ఎదురుగా పరమ తండ్రి ఉన్నటువంటి ఆ పరమ సుతుడిని గుర్తించలేకపోయారు ఇశ్రాయేల్ జనాంగం. నిజంగా ఆ విషయాన్ని చెప్పినప్పుడు వాళ్ళంతా కలిసి ఆయన పాదాల దగ్గర పడి, ఇదిగో అయ్యా నేను పాపిని, ఇదిగో నా జీవితం, ఇదిగో నీ పాదాల దగ్గర సమర్పిస్తున్నా. నా గతంలో మేము ఎన్నో చేసినప్పటికీ నాయన, ఇదిగో ఇక మీదట ఇదిగో నీ సేవా జీవితంలో, నీ పాద సన్నిధిలో ఇదిగో నా జీవితాన్ని నేను సమర్పించుకుంటానని తీర్మానానికి రావాల్సిన వాళ్ళు ఆయన చంపేయడానికి సిద్ధపడ్డారండి. దయచేసి ఎప్పుడైనా సరే, మనం ఎక్కడైనా సరే, ఏ సేవకుడి గురించి కూడా మనం తొందరపడి మాట్లాడితే మన భక్తి జీవితానికి, ఆత్మీయ జీవితానికి మంచిది కాదు. సేవ చేస్తున్నటువంటి సేవకుల స్థానాన్ని గుర్తిద్దాం. అలాగే విశ్వాస జీవితాలకు విలువిద్దాం. విశ్వాసులుగా మనం అంతా బలపడి విశ్వాస జీవితంలో మరొక అడుగు ముందుకు వేయాలని నేను హెచ్చరిస్తూ, మిమ్మల్ని కూడా హెచ్చరిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు.